శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మరి ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో శని, అర్ధాష్టమ శని ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంది. అలాగే పంచమంలో రాహు, అలాగే సప్తమంలో గురుమంగళ యోగం. అష్టమంలో ఏ గ్రహం లేకపోయినప్పుడు 9వ ఇంట్లో మాత్రం రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనబడుతుంది. లాభంలో కేతు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది చెప్పచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఒక లక్ ఫేవర్ జరుగుతుంది. ఉద్యోగరీత్యా వాళ్ళు ఏదో చిన్న ప్రయత్నం చేస్తే వాళ్ళు పెద్ద ప్రయత్నంగా ఒక 20-30% వస్తున్నట్టు 40% కూడా రావచ్చు. మనం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇంకో కొత్త ఉద్యోగం కొత్త రావచ్చు. దానివల్ల ఇంకొంచెం డెవలప్మెంట్స్ బెనిఫిట్స్ అందులో ఉండొచ్చు. ఈ రకంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలా వ్యాపార రీత్యా కూడా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి 100% వ్యాపారంలో కూడా మంచి హైక్స్ జరిగే అవకాశం ఉంది. కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలంటే చేసుకోవచ్చు. ఏ వ్యాపారం అన్నట్టు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, మైన్స్, స్టోన్స్, అలాగే రకరకాల వ్యాపారాలు, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, రైతాంగానికి సంబంధించి ఇవన్నీ వ్యాపారంలో కూడా ఒక యోగం అనేది ఖచ్చితంగా కనబడుతుంది చెప్పచ్చు. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే అన్యోన్యత కోల్పోయిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత మళ్ళీ పెరిగే అవకాశం కనబడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల నుండి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతారు. వ్యవహారం అంతా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. తదా స్థిరాస్తి వ్యవహారాలు కూడా సంపూర్ణ అనుకూలత ఏర్పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే గురుమంగళ యోగం అనే సప్తమ భావం ఉంది కాబట్టి డెఫినెట్గా అనుగ్రహం పూర్తిగా వెలిగిస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద జాబ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బిజినెస్, ప్రజెంట్ పొలిటికల్ సినారియో, వీటన్నిటి కూడా అనుకూలమైన వాతావరణం ఇంకా ఆరంభమవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏర్పాట్లు చేసుకోవచ్చు. చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం ముందుకు వస్తే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి ఏ గ్రహం యొక్క ప్రభావం ఆరోగ్యరీత్యా కనిపించట్లేదు. కానీ అర్ధాష్టమ శని ఉంది కాబట్టి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు మానసిక ఒత్తిడిని బయటపడతారు. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.